అమెరికాలో చదువుకోవాలనుకునే ఇంటర్నేషనల్ విద్యార్థులకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చింది. F1 వీసా పైన కొత్త నిబంధనలు పెట్టాలని ప్రతిపాదించింది. ఇప్పటికే స్టూడెంట్ వీసా 4 ఏళ్లకే టైం లిమిట్ పెట్టి ఒక షాక్ ఇచ్చింది. దీంతో పాటు మరిన్ని మార్పులు విద్యార్థుల తలపైన పెట్టింది. ఈ రూల్స్ గనక అమల్లోకి వస్తే విద్యార్థులు తమ చదువుల్లో మార్పులు చేసుకోవడం చాలా కష్టమవుతుంది అంటున్నారు నిపుణులు. ఈ కొత్త రూల్స్ ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్స్ చదువుల కోసం వెళ్ళిన విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళంతా కూడా ఫస్ట్ ఇయర్లో తమ ప్రోగ్రామ్, మేజర్ లేదా చదువుకునే స్థాయిని మార్చుకోవడానికి వీలు లేదు. ఒకవేళ స్కూల్స్ మూసేసినా కూడా లేదా ఏదైనా ప్రకృతి విపత్తుల వల్ల క్లాసులు ఆగిపోయినా అలాంటి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ SEVP అంటారు కదా, దీనికి అనుమతి వస్తుంది. అంతేకాకుండా ఒక కోర్సు పూర్తి చేసిన తర్వాత అదే స్థాయిలో లేదంటే అంతకంటే తక్కువ స్థాయిలో మరో కోర్సు చేయడానికి ఆ విద్యార్థికి F1 వీసా మీద అర్హత ఉండదు ఇకపైన. ఈ రూల్స్ను అమలు చేయాలంటే కొత్త టెక్నికల్ సిస్టమ్స్ కూడా అవసరం అవుతాయని DHS చెప్పింది. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ఈ మార్పులను వాయిదా వేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు స్టూడెంట్ వీసాలకు కాల పరిమితి లేదు. కోర్సు పూర్తయ్యేదాకా ఉండొచ్చు. కానీ ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం విద్యార్థులకు గరిష్టంగా 4 ఏళ్ల కాల పరిమితితో వీసాను ఇస్తారు. ఆ తర్వాత గడువును పొడిగించుకోవడానికి US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్కు కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల పని భారం ఉంటుంది, ఖర్చుల భారం పెరుగుతుంది. అనవసరంగా దాంతోపాటు ఆలస్యం, జాప్యాలు అంటే కోర్సులో మళ్ళీ జాయిన్ అవ్వాలంటే ఈ వీసా రెన్యువల్స్ కంపల్సరీ అవుతుంది. సో దీనివల్ల కొంచెం ఒక రకమైన బర్డెన్, ఒక రకమైన ప్రెషర్ అయితే ఉంటుంది స్టూడెంట్ పైన. సో ఈ కొత్త నిబంధనల్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీసా కాలపరిమితి ముగిసిన వెంటనే విద్యార్థి చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్నట్లు పరిగణించబడతారు. సో ఈ కేవలం కొన్ని రోజుల ఆలస్యం కూడా విద్యార్థులపైన నిషేధం విధించడానికి దారితీయొచ్చు. గతంలో వీసా పొడిగింపులు సులభంగా మంజూరు అయ్యేవి. కానీ ఇప్పుడు భవిష్యత్తులో దరఖాస్తులు మరింత కఠినంగా పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ కొత్త నియమాల వల్ల విద్యార్థులకు మాత్రమే కాదు, యూనివర్సిటీలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ పనిభారం పెరగడంతో పాటు అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే విషయంలో అమెరికా విద్యా సంస్థలకు నష్టం జరగవచ్చు. ఈ ప్రతిపాదనల వల్ల 30 రోజుల గడువులోగా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటారు. విద్యా సంస్థలు ఈ మార్పులపైన తమ ఆందోళనను తెలియజేసే అవకాశం ఉంది.